యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండాళ్ళుగా దీవించను కాక. ఈరోజంతా ఆయన రెక్కల నీళ్ళలో భద్రపరుచు క్షేమాన్ని అనుగ్రహించి మన పనుల యందు ప్రయాణం తోడుండి నడిపించినందుకు వందనాలు. రేపు జరగబోయే ఆరాధనలన్నిటి గురించి ప్రార్థన చేద్దాం. రేపు దుష్టుడు ఎక్కడ ఆటంకపరచగా దేవుని నామం ఘనపరుచినట్లు అందరూ ఏక మనసు ఏకాత్మతో ప్రార్థన చేద్దాం. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకుందాం. దేవుని ప్రేమ మనలో ఎలా ఉండాలో ఈరోజు కొన్ని మాటలు తెలిసి యోధాపత్రిక 1వ అధ్యాయము 20-21. ప్రియురాలా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకొని దేవుని ప్రేమలో నిలుసుండినట్లు కాసుకొని ఉండు అండి. యోధ అంటే యేసు ప్రభుల వారి ఆశిష్యుడు గారు వేరే. ఆయన రాసింది, ఆయన 30 నాణ్యాలకు అమ్మేసిన యోధ కాదు. ఈయన ప్రవక్త. ఈయన రాశాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రియురాలా, మీరు విశ్వాసం ఉంచి దేవుని మీద విశ్వాసం ఉంచి అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకొని మన హృదయాలు, మన తలంపులు, మన ఆశలు అన్నీ కూడా అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలంట. మనం ఏటి మీద కట్టుకుంటున్నాం? ఇప్పుడే పుట్టి ఇప్పుడే ఆవిరైపోయే వాటి మీద, రమ్యమైనవి, అందమైనవి, ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. అవి అప్పుడే ఆరిపోతాయి. పరిశుద్ధమైన దాని మీద అంట ముందర విశ్వాసం ఉంచాలంట. మిమ్మల్ని మీరు కట్టుకొని పరిశుద్ధాత్మలో మీరు నింపబడాలని కోరుకుంటున్నాడు ఆయన. మనం ఎలా ఉంటున్నాం? మన సొంత నిర్ణయాలు తీసుకున్న తర్వాత అన్నీ కలిసి రాకపోతే, అన్నీ మనిషి జారిపోతే, అన్నీ అప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు మనకి. అన్నీ బాగుంటే దేవుడు అనేవాడు అసలు గుర్తుకే రావట్లా. దేవుడు మనకెక్కడ న్యాయం చేస్తాడు? 10 నిమిషాలు ప్రార్థన చేస్తే నొప్పిలు, వాక్యం చదివితే నిద్ర, సేవకుడు చెప్తే సెల్ ఫోన్లో ఆడుకుంటాం. ఇలా ఉంటే మనం జీవించబడతామా? చర్చికి వెళ్తామే కానీ సేవకుడు పక్కన చెప్తానే ఉంటాడు. ఈ సెల్ ఫోన్ మాత్రం వాడు. అదొక సాతాను. ఆ సాతాను ప్రభావం అలా ఉంటుంది. అది మనకు వద్దంటున్నాడు దేవుడు. ఉండొచ్చు సెల్ ఫోన్. ఏది మనం యోగక్షేమాలు కనుక్కోవడానికి మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము కాబట్టి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. సినిమాలకు, దానిలో బొమ్మలు చూడటానికో ఇలాంటి వాటిల్లో మనం తలదూస్తే మన జీవితాలే నాశనం అయిపోతాయి. ప్రార్థన చేసి నిత్య జీవమైన మాటలు మనం పలకాలి. మనకు ఆ ప్రార్థన ఆసక్తి గల ప్రార్థన కావాలి. ఏరియా కూడా అదేగా. 3.5 సంవత్సరాలు వర్షం పడవద్దంటే ఆసక్తితో ప్రార్థిస్తే కురువల. మళ్ళీ అదే ఆసక్తితో మా దేశానికి వర్షం కావాలని ప్రార్థన చేస్తే వర్షం అనుగ్రహించాడు. మనకి ఏ ఆసక్తి ఉన్నది? మన పితరులు బాగానే నడిచారు, మనం కూడా నడుస్తున్నాం అనుకుంటున్నాం. దేవుని తీర్పులో ఉన్నాం అనుకుంటున్నాం. ఎక్కడ జారిపోతున్నాం? ఎక్కడ తప్పిపోతున్నాం? ఎక్కడ దిగజారిపోతున్నాము? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. దేవుడు మన
దేవుని ప్రేమ మనలో నిలిచి ఉండాలంటే ఆయన పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆ యథార్థతని కోల్పోకూడదు. నిత్య జీవమైన మన మాటలు పలకాలి. వ్యర్థమైన ఆలోచనలు మనకు ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉంటేనే దేవుని ప్రేమ మనలో ఉండదు. నా నోటికి వచ్చేటట్టు నేను మాట్లాడతానండి, నేను చెప్పిందే యాదవండి, ఇక్కడంతా నా మాటే వింటారండి. ఈ ఆలోచన మానుకోవాలి మనం. దేవుడు బైబిల్ పరీక్షగా ఏమి తీర్మానం చేస్తున్నాడు, ఎలా మాట్లాడమంటున్నాడు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలము, నీ నోటికి బోరై ఉంటావు. ఈ మాటలే ఆయన అనేది, ఇంకేరే మాటలు అంటున్నాడా? అంటలేదుగా. అదే కోరుకోవాలి. 1 దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగూ చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉందంట. అయ్యా, నా కుటుంబానికి రక్షణ ఇచ్చావయ్యా. నా కుటుంబం ఎంత పచ్చగా ఉందంటే నీ కృపేనయ్యా. నా పిల్లకి వివాహం అయిందంటే అది నీ చిత్తమేనయ్యా. నా కుమారుడికి వివాహం జరిగింది నీ చిత్తమేనయ్యా. గర్భఫలం ఇచ్చావంటే అది నీ చిత్తమేనయ్యా అని మనం ఎప్పుడు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. మనం కూడా ఒక్కోసారి ఈ విషయాల్లో కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటాం. దేవునికే ప్రార్థన చేయాలా, దేవుడి కార్యం చేయాలి, దేవునిలో మనం ఎప్పుడూ నడవాలా, దేవునిలో మనం ఎప్పుడూ వెళ్ళాలా, ఈ ఆలోచనలో ఉండిపోతున్నాం మేము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిచయం, సొంత నిర్ణయాలు మానుకోవాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు కూడా అదేగా. గొర్రెలు కాసుకునేవాడు రాజుని చేశాడు. రాజుని చేసిన కాడించి, అయ్యా నా కుటుంబం నీ సన్నిధిలో కనపడాలయ్యా. అయ్యా నేను యుద్ధానికి వెళ్తున్నాను, ఆ యుద్ధంలో నువ్వు వెళ్ళమంటే వెళ్తానయ్యా, లేకపోతే వెళ్ళనయ్యా అని కృతజ్ఞత కలిగాడు. మోకరించి ప్రార్థన చేసుకోగలిగాడు. నీకే స్థితి ఉంది? సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావేమో, సొంత ఆలోచన చేస్తున్నావేమో. నీ ఆలోచన ఇది కాదు, దేవుని ప్రణాళిక అయి ఉండాలి. దేవునిలో మన కాపుదల ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనం బతికితేనే దేవుని ప్రేమ మనలో నిలిచి ఉంటుంది. అందుకే అంటున్నాడు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19, 20. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువు యెహోవాను పాటలు పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తము గూర్చి తండ్రి అయిన దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. క్రీస్తు నందును భయముతో ఒకరినొకడు లోబడి ఉండాలి. లోబడే తత్వం ఉందా? కృతజ్ఞత ఉందా? యథార్థత ఉందా? ఇవన్నీ మనలో కావాలి. మీ హృదయంలోనే ఉంటాడు. ప్రభువుకి స్థానం ఇవ్వాలంట. మనం ఆ స్థానం ఇవ్వగలుగుతున్నాము లేదు? ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు వరకు అయ్యా నేను నడిచింది మాటే గొప్పది అనుకున్నాను, నేనున్నది గొప్ప మాట అనుకుంటున్నానేమో. దేవుని ప్రేమ ఎలా ఉండాలో కొన్ని మాటలు నీ ద్వారా తెలుసుకోవటానికి నువ్వు కృపనిచ్చావు. అందుకెంతైనా రుణస్తుని. దేవుని ప్రేమ మాలో నిలిచి ఉండినట్టు ఎల్లప్పుడూ నీ కృప మాకు తోడై ఉండునుగాక. ఆమేన్.